అనంతపురంలో జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అధికారంలో ఇంకా మార్పు రావడం లేదు. మాజీ సీఎం జగన్ ఫోటోను ఇంకా జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ ఛాంబర్ లో ఉంచి ఏపీ సీఎం చంద్రబాబు ఫోటోను మాత్రం స్టోర్ రూమ్ లో పెట్టారు. దీంతో సమావేశానికి వచ్చి జగన్ ఫోటోను చూసిన టీడీపీ ఎమ్మెల్యేలు దగ్గుబాటి, ఎంఎస్ రాజు, సురేంద్రబాబు జెడ్పీ సీఈఓపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ నిబంధన ప్రకారం జగన్ ఫోటో పెడతారని టీడీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జగన్ ఫోటోను తీసివేయించి ఆ స్థానంలో మహాత్మా గాంధీ, చంద్రబాబు ఫోటోలను ఉంచారు. వాళ్ళ ఇంట్లో చాంబర్లో పెట్టుకోమని ఇది ప్రభుత్వ కార్యాలయం ఎట్లా పెడతారా అది ఫోటో సిఓ గారు ఇది పర్సనల్ కార్యాలయం ఇది పర్సనల్ కార్యాలయం హలో పెట్టడానికి ఉందా అధికారాన్ని వాడి ఇక్కడ అటు కుదరదు కాదు. సిఇఓ గారు మీరు సిఇఓ గారా మీరు సిఇఓ గారా మాజీ ముఖ్యమంత్రి గారు పెట్టొచ్చా పెట్టొచ్చా చూసుకోండి చూసానండి మాకు అభ్యంతరం లేదు. ప్రభుత్వ కార్యాలయం ఇది ప్రభుత్వ కార్యాలయం ఇది అనంతపురంలో జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా అధికారంలో ఇంకా మార్పు రావడం లేదు. మాజీ సీఎం జగన్ ఫోటోను ఇంకా జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ ఛాంబర్ లో ఉంచి ఏపీ సీఎం చంద్రబాబు ఫోటోను మాత్రం స్టోర్ రూమ్ లో పెట్టారు. పూర్తి వివరాలు అనంతపురం నుంచి ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న ఉన్నతాధికారులు మాత్రం ఎంత మాత్రం మార్పు రావడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో ఉండాల్సిన ప్లేస్ లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలను ప్రభుత్వ కార్యాలయం ఇస్తున్నారు. ముఖ్యంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎక్కడ చూసినా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉండడం పైన అనంతపురం టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ రోజు అనంతపురం జడ్పీ కార్యాలయంలో సమావేశానికి హాజరైన టీడీపీ ఎమ్మెల్యేలు దగ్గుపాటి ఎన్టీఆర్ ప్రసాద్, అమ్మెల్యేని సురేంద్రబాబు, మడక్సిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు జడ్పీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉంచడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అక్కడే ఉన్న సిఓ రామచంద్రారెడ్డి పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోలను స్టోర్ రూమ్ దగ్గర ఉంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలను ఏ విధంగా జడ్పీ కార్యాలయంలో ఉంచారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నిబంధన ప్రకారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు జడ్పీ కార్యాలయంలో ఉన్నాయి. సంవత్సరం కావస్తున్న ఉన్నతాధికారులు ఇంత మాత్రం మార్పు రావడం లేదు. ఒకవైపు జడ్పీ చైర్మన్ ఛాంబర్ లో కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉంచుతున్నారు. చంద్రబాబు ఫోటోలు ఉంచడం లేదంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి అప్పటికప్పుడే జగన్మోహన్ రెడ్డి ఫోటోలను కూడా అనంతరం కళ్యాణ భూమిని అమ్మిని సురేంద్రబాబు తీసివేయాలంటూ కూడా పట్టిపట్టారు. ఏ నిబంధన ప్రకారం మీరు ఉంచుతున్నారంటూ కూడా అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలను కూడా అక్కడి నుంచి తీసివేసి చంద్రబాబు ఫోటోలను కూడా అక్కడ ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా మొత్తంగా కూడా ఉన్నతాధికారులు తీరు మారడం లేదు. తీరు మారిన కారణంగానే ఈ తరహాలో ఎక్కడ చూసినా ప్రభుత్వ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలను పెడుతున్నారంటూ కూడా ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో జడ్పీ సీఓ పైన మండిపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే అధికారులు ఇక చేసేదేం లేక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలను తొలగించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోలను ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. విజయచంద్రిక, థ్యాంక్ యూ సురేష్. పెట్టొచ్చా పెట్టొచ్చా చూసుకోండి చూసానండి మాకు అభ్యంతరం లేదు. ప్రభుత్వ కార్యాలయం ఇది ప్రభుత్వ కార్యాలయం ఇది
జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ముఖ్యమంత్రి గారి ఫోటో ఇక్కడ డస్ట్ రూమ్ దగ్గర ముఖ్యమంత్రి గారు వైసీపీ కార్యాలయం ఫోటో ఎట్లా పెట్టారు అసలు? ప్రభుత్వ కార్యాలయం వాళ్ళ ఇంట్లో చాంబర్లో పెట్టుకోమని పర్మనెంట్ ఆఫీస్ లో పెట్టుకోమని. ఇది ప్రభుత్వ కార్యాలయం ఎట్లా పెడతారా అది ఫోటో? సిఓ గారు ఇది పర్సనల్ కార్యాలయం, ఇది పర్సనల్ కార్యాలయం. హలో, ఉందా?